ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. ఇప్పుడు నవంబర్ 2019 సెషన్ 19 ఆర్టీపీలో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ప్రతి చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 8 చాప్టర్స్ కాబట్టి 8 to 16 క్వశ్చన్స్ మనం చదువుతుంటాం అన్నమాట. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ వచ్చేటప్పటికేమో ఇంట్రడక్షన్ టు ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ అన్నమాట. ఆ చాప్టర్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ ఏంటవి అనేది చూస్తాము. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. రమేష్ శర్మ హ్యాస్ 15 స్టోర్స్. ఎన్ని స్టోర్స్ ఉన్నాయండి? 15 స్టోర్స్ ఉన్నాయి. ఏం స్టోర్స్ ఉన్నాయి? కన్స్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీ రీజన్ లో కొన్ని, ఢిల్లీ రీజన్ లో ఉన్నాయి. 4 of these stores were opened in the last year. అంటే లాస్ట్ ఇయర్ 3 స్టోర్స్ ఓపెన్ చేశాం. మొత్తం ఎన్ని? 15 స్టోర్స్. దాంట్లో 3 స్టోర్స్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశాడు. He believed in managing strategically and enjoyed significant role in the sales of refrigerators, televisions, washing machines, air conditioners. Unlike 4 years till 4 years back, అంటే 4 ఏళ్ల క్రితం వరకు స్టోర్ లో ఏ ప్రాబ్లం లేకుండా జరిగిందనమాట. విత్ షిఫ్ట్ టు ద పర్చేస్ ఆఫ్ ద ఆన్లైన్ స్టోర్స్, అంటే స్లోగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి సేల్స్ అనేవి తగ్గుతూ వచ్చిందనమాట. అబౌట్ 70% ఆఫ్ హిస్ సేల్స్ హాస్ బీన్ లాస్ట్ ఇన్ 4 years. ఇప్పుడు ఏం చెప్పాడండి? రమేష్ శర్మ మొత్తం 15 స్టోర్లు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఉన్నాయన్నమాట. దాంట్లో 4 స్టోర్లు లాస్ట్ ఇయరే ఓపెన్ చేశాడు అనమాట. స్ట్రాటజికల్ గా వెళ్తున్నాడు కాబట్టి అతను బిజినెస్ సక్సెస్ అవుతుంది అనుకున్నాడు. కానీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి అతని సేల్స్ స్లోగా పడిపోతూ వచ్చింది అనమాట. ఎంతకు పడిపోయింది? 70% తగ్గిపోయింది అనమాట లాస్ట్ 4 years లో. లాస్ట్ 4 years లో 70% వరకు తగ్గిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ఏం అడిగాడో చూద్దాం. Analyze the position of Ramesh Sharma in the lights of limitation of strategic management. అంటే ఏంటంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని అడుగుతూ ఇతను ఏం చేస్తే డెవలప్ అవుతాడు అని అనమాట. అతను డెలివరీ షెడ్యూల్స్ తగ్గించుకోవచ్చు, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అడిగాడు. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫర్ రమేష్ శర్మ అడిగాడు అనమాట. ఈ 2 ఆస్పెక్ట్స్ టచ్ చేశాడు అనమాట. మూడో క్వశ్చన్ ఏంటి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ హెల్ప్స్ అన్ ఆర్గనైజేషన్ టు వర్క్ త్రూ ఛానల్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ టు గెయిన్ ద కాంపిటిటివ్ అడ్వాంటేజ్. ఇన్ ద లైట్ ఆఫ్ ద స్టేట్మెంట్ డిస్కస్ ద బెనిఫిట్స్. ఏం అడిగాడు? బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ లో లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అడిగాడు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్లియర్ గా చూస్తాను. ఫస్ట్ది రమేష్ శర్మ ఏమైందంటే స్లోగా సేల్స్ తగ్గిపోయింది అనమాట. ఏం చేస్తే బాగుంటుంది అనేదే క్వశ్చన్. ఓకే, దాంతో పాటుగా ఏం చేస్తే తగ్గుతుంది జనరల్ గా చెప్పండి. సేల్స్ మళ్ళీ పెరగాలంటే ఫ్రీ డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకురావాలన్నమాట. ఫ్రీ డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకురావాలి. నెక్స్ట్ ఇమీడియట్ డెలివరీ సిస్టమ్స్ ఉండాలి. ప్లస్ ఏమో లో కాస్ట్ కి ప్రోడక్ట్ తయారు చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద స్ట్రాటజీస్ దట్ రమేష్ శర్మ హ్యాస్ టు అడాప్ట్ in order to success in the strategies అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి అతను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని క్వశ్చన్ లో డైరెక్ట్ గా అడిగాడు అనమాట. ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంత డిఫికల్ట్ ఎందుకు అంటే ఇట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ టర్బులెంట్. కాంప్లెక్స్ అంటే ఎందుకంటాము కాంప్లెక్స్ అని అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అనలైజ్ ద స్ట్రాటజీస్ అన్నమాట. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ ద థింగ్స్, అంటే ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేయలేము. నెక్స్ట్ ఇట్ ఈస్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకు టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నాము? బికాస్ ఇట్ స్ట్రాటజీ ఫార్ములేషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు చాలా టైం తీసుకుంటుంది అని అన్నాను.
నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ కాస్ట్లీ అన్నమాట. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ కాస్ట్లీ అని ఎందుకన్నాము? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ కాస్ట్లీ బికాస్ ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ అదర్ రిసోర్స్ సపోర్ట్ అన్నమాట. కాబట్టి ఇవి 4 లిమిటేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని అడిగాడు. అవి ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్యూ బెనిఫిట్స్ చూస్తాం. What are the few benefits అనేది? ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద బెనిఫిట్ అనేది గివ్స్ డైరెక్షన్ టు ద కంపెనీ. ద కంపెనీ ఎలా వెళ్ళాలో మార్గనిర్దేశం చేసినటువంటి దాన్నే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. ఇట్ ఈస్ యూజువల్లీ ప్రొయాక్టివ్ రాదర్ దాన్ రియాక్టివ్ అంటాం అనమాట. ఇట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ బోత్ ప్రొయాక్టివ్ యాజ్ వెల్ యాజ్ రియాక్టివ్ అనమాట. ప్రొయాక్టివ్ అంటే ప్లాన్ స్ట్రాటజీ, రియాక్టివ్ స్ట్రాటజీ అంటే వితౌట్ ఎనీ ప్లానింగ్ ఇఫ్ కాంపిటీటర్స్ మూవ్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళేటువంటి ఏ స్టెప్ అయినా రియాక్టివ్ స్ట్రాటజీ కింద తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద మేజర్ డెసిషన్ ఫర్ ద ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఇది కంపెనీ ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా స్ట్రాటజిక్ మేనేజర్ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద అవైలబుల్ ఆల్టర్నేటివ్స్. వేరే ఆల్టర్నేటివ్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి ప్రకారం యాక్షన్ తీసుకునేట్లాగా చూస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇస్ ద కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం అగైన్స్ మిస్టేక్స్ అండ్ పిట్ ఫాల్స్. ఒకవేళ లాసెస్ వస్తే టర్న్ అరౌండ్ ఫాలో అవ్వమంటుంది, ఇంకా లాస్ వస్తే డైవర్స్మెంట్ ఫాలో అవ్వమంటుంది, ఇంకా లాస్ వస్తే లిక్విడేషన్ ఫాలో అవ్వమంటుంది. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ 2 కొద్దాం. చాప్టర్ 2 లో ఏం చెప్పుకున్నాం? ఏమేమి క్వశ్చన్లు ఇచ్చారు? శ్రీధర్ అనే వాడు ఉన్నాడు అనమాట. శ్రీధర్ అనే వాడు ఉన్నాడు. హీఈస్ రన్నింగ్ ఏ మీడియం సైజ్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ రన్ చేస్తున్నాడు అనమాట. ఎక్కడ? పానిపట్ లో రన్ చేస్తున్నాడు అనమాట. హీ విషెస్ టు అండర్స్టాండ్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ ట్రిగ్గర్ ద చేంజ్. ఏమేం ఫోర్సెస్ దాన్ని రన్ చేయొచ్చు అని అడిగారు అనమాట. హీ హస్ సాట్ ద అడ్వైస్ ఫ్రమ్ యూ అండ్ విషెస్ టు నో హూ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ ట్రిగ్గర్ ద చేంజ్ అని అనమాట. అంటే ఏంటంటే ఏమడిగాడంటే ఏ ఫోర్సెస్ ఆపరేట్ చేయటం వల్ల వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. హీఈస్ రన్నింగ్ ఏ క్లాత్ బిజినెస్ ఇన్ పానిపట్. క్లాత్ హీఈస్ ఎ మీడియం సైజ్ క్లాత్ బిజినెస్ ని పానిపట్ రన్ చేస్తున్నాడు. మన్ని అడిగాడు అనమాట. ఏమని అడిగాడు? హీ వాస్ వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ ట్రిగ్గర్ ద చేంజ్ అని అడిగాడు. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ ట్రిగ్గర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ ట్రిగ్గర్ ద చేంజ్. రెండోది ఏంటంటే వాట్ ఆర్ మేజర్ కోర్ కాంపిటెన్సీస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ 3 ఏరియాస్. ఒకటి కాంపిటేటివ్ డిఫరెన్సియేషన్, కస్టమర్ వాల్యూ, మూడోది వచ్చేటప్పటికి అప్లికేషన్ టు ద అదర్ మార్కెట్స్. కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ అన్ఇమిటేటబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. 3 ఆస్పెక్ట్స్ ని స్టడీ చేస్తారని చెప్పాం కోర్ కాంపిటెన్సీలో. ఒకటి కాంపిటేటివ్ డిఫరెన్సియేషన్, ఒకటి కస్టమర్ వాల్యూ, మూడోది అప్లికేషన్ ఆఫ్ మార్కెట్స్. ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఫోర్త్ క్వశ్చన్ ఏమడిగాడు? శ్రీధర్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, అతను డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి, సక్సెస్ అయ్యే ఫోర్సెస్ ఏంటివి అని అడిగాడు. రెండోది వాట్ ఆర్ ద 3 కోర్ కాంపిటెన్సీస్ ఫోర్సెస్ దట్ ఆపరేట్ అని అడిగారు అనమాట. ఈ 2 క్వశ్చన్స్ ని ఇప్పుడు చూస్తాం అనమాట.
డ్రైవర్స్ అంటే ఏంటంటే ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ లో ఎటువంటి ఫాల్ట్ లేకుండా ఏవి ప్రొవకేట్ చేస్తాయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ పానిపట్లో వాట్ ఆర్ ద మేజర్ డ్రైవింగ్ ఫోర్సెస్ అని అడిగారు అనమాట. ఒకటి మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే అది అతను ఎలా సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ట్రెడిషనల్ గా రీటైలింగ్ లో వెళ్లకుండా ట్రెడిషనల్ రీటైలర్ ద్వారా వెళ్ళటం తప్పేం లేదు, కానీ ఇంటర్నెట్ ని యూజ్ చేయాలి. ఈ కామర్స్ ఆపర్చునిటీస్ ని కూడా ఎన్కాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. లాంగ్ టర్మ్ గోల్ తో ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ ని ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేస్తూ ఉండాలి. అలాగే మార్కెటింగ్ ఇన్నోవేషన్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వేరే ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాయి, ఎప్పుడు ఎంటర్ అవుతున్నాయి అనేది మన వాళ్ళు క్లియర్ గా చూస్తూ ఉండాలన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద వేరియస్ మేజర్ డ్రైవింగ్ ఫోర్సెస్ దట్ హెల్ప్ ద పర్సన్ ఇన్ స్టార్టింగ్ ఏ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు, కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ ఏంటవి అని అడిగారు అనమాట. కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటి, ద యూనిక్ ఇమిటేటబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ ఇస్ కాల్డ్ as కోర్ కాంపిటెన్స్. అది యూనిక్ గా ఉండాలి, డిఫరెన్షియేటెడ్ గా ఉండాలి, బెస్ట్ వాల్యూ గా ఉండాలి, ప్లస్ అప్లై చేస్తూ ఉండాలి అన్నమాట. ఇవన్నీ కోర్ కాంపిటెన్సీ ఒక క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటి, కాంపిటీటర్స్ గా డిఫరెన్షియేట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఇది కోర్ కాంపిటెన్సీ ఎలా డెవలప్ చేయాలంటే కాంపిటీటర్స్ ఇమిటేట్ చేయడానికి కష్టం అయ్యేలాగా ఉండాలన్నమాట. డిఫికల్ట్ ఫర్ ద కాంపిటీటర్స్ టు ఇమిటేట్ అనమాట. నెక్స్ట్ కస్టమర్ వాల్యూ అంటే ఏంటి, కస్టమర్ పర్చేస్ చేసినప్పుడు అతనికి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ వాల్యుబుల్ గా అని చెప్పాలి. ఎప్పుడు అతను చెప్పగలడు వాల్యుబుల్ గాని, ఎప్పుడైతే అతను పే చేసేదానికంటే వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. అంటే ఫండమెంటల్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండాలి. దేనికంటే అతను పే చేసేటటువంటి మనీ కంటే ఫండమెంటల్ బెనిఫిట్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు కోర్ కాంపిటెన్సీ బాగుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూడోది ఏంటంటే అప్లై చేసేట్లుగా ఉండాలన్నమాట. అప్లికేషన్ ఆఫ్ కోర్ కాంపిటెన్సీస్ టు ద అదర్ మార్కెట్స్. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే కోర్ కాంపిటెన్సీ ఎలా ఉండాలి, డొమెస్టిక్ మార్కెట్ మాత్రమే కోర్ కాంపిటెన్సీ అని చెప్పకూడదు. అది ఏ మార్కెట్ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ కంపెనీకి ఉండేటువంటి యూనిక్ ఇమేజ్. నోకియా తీసుకున్నాం, ఏ బ్రాండ్ తీసుకున్నా క్వాలిటీ ఉందనండి. మైక్రోసాఫ్ట్ తీసుకున్నాం, ఏ బ్రాండ్ తీసుకున్నా క్వాలిటీ ఉంది అని చెప్పగలుగుతాం అనమాట. అందుకని ఏం చెప్తాడంటే థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ కోర్ కాంపిటెన్సీ అంటే ఆ కాంపిటెన్సీస్ అదర్ మార్కెట్స్ అప్లై చేసేలాగా ఉండాలన్నమాట. అంటే ఏంటి, ప్రతి కంపెనీకి స్పెషల్ క్యాపబిలిటీ ఉండాలి, ఖచ్చితంగా స్పెషల్ క్యాపబిలిటీ ఎసెన్షియల్ గా ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ స్పెషల్ క్యాపబిలిటీ వల్ల బిజినెస్ సక్సెస్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఈ క్యాపబిలిటీని ఫోకస్ చేసుకొని వాళ్ళు ఏ మార్కెట్ లో అయినా విన్ అయ్యేట్లు ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద 3 మేజర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ చాప్టర్ 3 స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. మిస్టర్ రాజ్ has been hired as the CEO by XYZ కంపెనీ అన్నమాట. FMCG గుడ్, FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అన్నమాట. has diversified into కాస్మెటిక్స్. అంటే ఏంటి, FMCG గూడ్స్ సెల్ చేసే వాళ్ళు కాస్మెటిక్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు అనమాట. కంపెనీ ఇంటెండ్స్ టు లాంచ్ ఫీల్ గుడ్ బ్రాండ్స్ ఫర్ కాస్మెటిక్స్. అంటే కాస్మెటిక్స్ అంటే ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ కాబట్టి ఫీల్ గుడ్ అందంగా కనపడేట్లుగా ఆ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేయమని చెప్పాడు. XYZ enrich the lives of the people with the products good for skin and are produced in ecological beneficial manner using the ingredients. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుని ఈకో ఫ్రెండ్లీ ఈకో కాన్షియస్ అని చెప్పి వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. హి హస్ డ్రాఫ్టెడ్ ఏ విజన్ స్టేట్మెంట్. మన అడుగుతున్నాడు అనమాట,
ఏంటి విజన్ స్టేట్మెంట్ ఒకటి, మిషన్ స్టేట్మెంట్ ఒకటి డ్రాఫ్ట్ చేయండి అని అడుగుతున్నాను అనమాట. అంటే ఏంటి, మిస్టర్ రాజ్ అనేవాడు కాస్మెటిక్స్ లోకి డైవర్సిఫై అయ్యాడు, అతనికి విజన్ స్టేట్మెంట్ మిషన్ స్టేట్మెంట్ కావాలి. ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ ద మోడల్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సెపరేట్ క్వశ్చన్ అన్నమాట. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్ ని, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాను అనమాట. ఒకటి మిషన్ ని ఫార్ములేట్ చేయటం ఎవరికి, మిస్టర్ రాజ్ కంపెనీకి, XYZ కంపెనీ సిఇఓ ఎవరు, మిస్టర్ రాజ్, అతనికి విజన్ స్టేట్మెంట్ ని ఫార్ములేట్ చేయటం. రెండోది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ 3 లో ఈ పేపర్ సంబంధించిన వరకు అయితే. వాటి ఆన్సర్స్ చూస్తాం. ఫస్ట్ విజన్ స్టేట్మెంట్ ఎలా ఫార్ములేట్ చేస్తారో చూద్దాము. మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి చూసిన తర్వాత వాటి ఎలా ఫార్ములేట్ చేస్తామో చూస్తాం. విజన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఆర్గనైజేషన్ ఎలాంటి పొజిషన్ అచీవ్ చేయగలదు అనేది విజన్ స్టేట్మెంట్. ఆ విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేసేందుకు సెట్ చేసిన గైడ్ లైన్స్ విజన్ స్టేట్మెంట్. అది చెప్తున్నాడు. విజన్ స్టేట్మెంట్ ఇస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్యూచర్ పొజిషన్. ఒక్క వర్డ్ లో ఇచ్చేసాడు అనమాట. ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్యూచర్ పొజిషన్ అనమాట. ఏం చెప్పాడు, ఎలా డ్రాప్ చేశాడు, ఫీల్ గుడ్ కాస్మెటిక్స్ ని ఒక ఇండియన్ బ్యూటీ కేర్ కంపెనీగా స్టార్ట్ చేసి లార్జెస్ట్ బ్యూటీ కేర్ కంపెనీగా ఎండ్ చేసేట్లు చూడాలి అన్నమాట. బ్యూటీ ఈ ఫీల్ గుడ్ కాస్మెటిక్స్ ని ఎక్కడి నుంచి ఎలా, విజన్ ఏంటి, ఒక ఇండియన్ బ్యూటీ కేర్ కంపెనీగా స్టార్ట్ చేసి స్లోగా దాన్ని ఎలా ఎవాల్వ్ చేయాలన్నాడు, ఇండియాస్ లార్జెస్ట్ బ్యూటీ కేర్ కంపెనీగా దాన్ని ఎండ్ చేయాలి అని అన్నాడు. దాన్ని విజన్ స్టేట్మెంట్ అని చెప్పాడు అనమాట. ఇట్ ఈస్ ద ఇండియా, ఇట్ ఈస్ అ విజన్ టు బికమ్ ద ఇండియాస్ లార్జెస్ట్ బ్యూటీ కేర్ కంపెనీ అన్నమాట. మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ మిషన్ అంటే ఏంటి, ఇట్ సేస్ ద గోల్స్ టు బి వే టు రీచ్ ద గోల్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చేసారు చూడండి, వే టు రీచ్ ద గోల్స్. ఎలా గోల్స్ రీచ్ చేయగలము అంటే ఎలా ఆ విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేయగలము అని చెప్తున్నాను అనమాట. ఎలా అచీవ్ చేయగలడు అనేది కింద క్లియర్ గా గైడ్ లైన్స్ లో ఇచ్చాడు అనమాట. ఎలా అచీవ్ చేయగలడు, ఇట్ టు ఎన్హాన్స్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఏంటంటే ఫీల్ గుడ్ కాస్మెటిక్స్ కాబట్టి పీపుల్ యొక్క లైఫ్స్ ని చెరిష్ చేస్తాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ద స్కిన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ అ హెర్బల్ కాస్మెటిక్స్. ఈ మూడు విధాలుగా ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ విజన్ స్టేట్మెంట్ ని అచీవ్ చేయగలరు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి అని అనమాట. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ డైనమిక్ ప్రాసెస్. డైనమిక్ అంటే ఏంటి, కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్ట్రాటజీస్ ని తయారు చేయటం అన్నమాట. దాన్ని స్ట్రాటజీ ఫార్ములేషన్ ఫేజ్ అంటారు. తయారు చేసినటువంటి స్ట్రాటజీస్ ని ఎగ్జిక్యూట్ చేయటం అన్నమాట. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటారు. ఇంప్లిమెంట్ చేసినటువంటి స్ట్రాటజీస్ కరెక్ట్ గా ఫంక్షన్ అవుతున్నాయో లేదో చూసుకోవటం, దాన్ని ఎవాల్యుయేషన్ ఫేజ్ అంటారు అనమాట. మొత్తం ఎన్ని ఫేజెస్ గా షార్ట్ లిస్ట్ చేశాడు, ఒకటి ఫార్ములేషన్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్, మూడోది ఎవాల్యుయేషన్ ఫేజ్ అన్నమాట. ఈ 3 ఫేజెస్ ని కలిపి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ చాప్టర్ 4 కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అన్నమాట. పిజ్జా గ్యాలరియా వాజ్ ద ఇండియా ఫస్ట్ పిజ్జా డెలివరీ చైన్ అన్నమాట. పిజ్జాని ఇండియాలో ఫస్ట్ డెలివర్ చేసేటువంటి ఏజెన్సీ పిజ్జా గ్యాలరియా అన్నమాట. పిజ్జా గ్యాలరీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇనిషియల్ గా అది ఒక్కటే ఉండేది. స్లోగా ఏం జరిగింది, దెర్ ఇస్ అన్ ఎంటర్ ఆఫ్
ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారు, ఒకటి మోడినా, ఇంకోటి అంకుల్ జాక్. మోడినా ఒకటి, అంకుల్ జాక్ అనే రెండు కాంపిటీటర్స్ ఎవాల్వ్ అవటం వల్ల పిజ్జా గ్యాలరియాకి కొంచెం కష్టకాలం స్టార్ట్ అయింది అన్నమాట. బోత్ మోడినా అండ్ అంకుల్ జాక్ హావ్ ఓపెన్ సెవరల్ ఈటరీస్ అండ్ ప్రైజ్ ద ప్రోగ్రెస్ అగ్రెసివ్లీ. తక్కువ ప్రైజెస్ కే లాంచ్ చేశారు. అక్కడ తినేటటువంటి ప్లేసెస్ ని కూడా వాళ్ళు అందరు అకామిడేట్ చేసేట్లుగా చూసుకున్నారు అనమాట. ఇన్ ద లాస్ట్ 4 years ద చైన్ హ్యాస్ సఫర్డ్ సిగ్నిఫికెంట్ లాసెస్. పిజ్జా గ్యాలరీ అనేది సిగ్నిఫికెంట్ లాసెస్ లాస్ట్ 4 years నుంచి స్టార్ట్ అయింది అనమాట. ద చైన్ విషెస్ టు నో వెదర్ దే షుడ్ గో ఫర్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. అంటే టర్న్ అరౌండ్ స్ట్రాటజీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది అనమాట. లిస్ట్ డౌన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఫర్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. అంటే ప్రాసెస్ ఆఫ్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అడుగుతున్నాడు దీంట్లో. రెండో ఈ క్వశ్చన్ లో పిజ్జా గ్యాలరియా అనే ఫస్ట్ డెలివరీ చైన్ పిజ్జా డెలివరీ చైన్ ని ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇండియాలో. రెండు కాంపిటీటర్స్ స్టార్ట్ అవడం వల్ల దానికి లాస్ వచ్చినాయి. ఇప్పుడు దానికి ఏ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ వాడతారు అని అడిగాడు. రెండోది ఏంటంటే వాట్ ఈస్ స్టెబిలిటీ స్ట్రాటజీ, వాట్ ఆర్ ద రీజన్స్ టు పర్స్యూ ద స్టెబిలిటీ స్ట్రాటజీ అని అడిగారు అనమాట. ఇవి రెండు, వాట్ ఈస్ స్టెబిలిటీ, వాట్ ఆర్ ద రీజన్స్. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, దాని రీజన్స్ ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ ఫర్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. రెండో స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, దాన్ని ఎలా పర్స్యూ చేస్తారు, రీజన్స్ ఏంటవి. ఈ రెండు క్వశ్చన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఫస్ట్ అసలు పిజ్జా డెలివరీ చైన్ ఎటువంటి టర్న్ అరౌండ్ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేస్తుంది, నెగటివ్ క్యాష్ ఫ్లోస్ అంటే లాసెస్ లో ఉన్నప్పుడు, లేకపోతేనేమో కాంపిటీషన్ ని ఫేస్ చేయలేనప్పుడు, నెక్స్ట్ మార్కెట్ షేర్ తగ్గిపోతున్నప్పుడు, డిక్లైనింగ్ మార్కెట్ షేర్, లేకపోతేనేమో రిసోర్సెస్ అవైలబుల్ గా లేనప్పుడు, నెక్స్ట్ ఓవర్ స్టాఫింగ్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది స్టాఫ్ ని ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు, ఎంప్లాయీ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోవటం, ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవడం అంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు అనమాట. అప్పుడు కూడా టర్న్ అరౌండ్ స్ట్రాటజీ వాడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ లో మొరేల్, ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫై అయినప్పుడు. నెక్స్ట్ మిస్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ డెసిషన్స్ కరెక్ట్ టైంకి తీసుకున్నప్పుడు కూడా పిజ్జా చైన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే అసలు టర్న్ అరౌండ్ స్ట్రాటజీ యొక్క ప్రాసెస్ ఏంటి, వాట్ ఇస్ ద యాక్షన్ ప్లాన్. అసలు టర్న్ అరౌండ్ స్ట్రాటజీ వాడాలంటే ఏమేమి యాక్షన్ ప్లాన్ ఉంటుంది అనేది ఇప్పుడు కావాల్సింది. ఫస్ట్ యాక్షన్ ప్లాన్ అంటే అసెస్మెంట్ ఆఫ్ కరెంట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ అసలు కరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటవి అని చూసుకోవాలి. ప్రజెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ ఉంటే అసలు టర్న్ అరౌండ్ అక్కర్లేదు, ఆర్గనైజేషన్ లాసెస్ లో ఉంది కాబట్టి టర్న్ అరౌండ్ ఫాలో అవ్వమన్నాడు, కాబట్టి ప్రాబ్లం ఉంది. We have to analyze the situation and develop a strategic plan. అంటే సిచ్యువేషన్ అనలైజ్ చేసి దాని అనుగుణంగా ఒక టర్న్ అరౌండ్ ప్లాన్ ని డిజైన్ చేయాలన్నమాట. ఎందుకు డిజైన్ చేయాలి, బిజినెస్ సర్వైవ్ అవ్వాలి కాబట్టి డిజైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంప్లిమెంట్ ద ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్. ఏ ప్లాన్ అయితే డిజైన్ చేసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయమన్నాడు అనమాట. ఎలా ఎగ్జిక్యూట్ చేయమన్నాడు, ఖచ్చితంగా ఆర్గనైజేషన్ సర్వైవ్ అయ్యేట్లుగా, క్యాష్ ఫ్లోస్ అనేవి ఇంప్రూవ్ అయ్యేట్లుగా చూసుకోవాలన్నమాట. యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు, లాసెస్ లో ఉంది కదా కంపెనీ, కాబట్టి టర్న్ అరౌండ్ యూజ్ చేస్తాం, కాబట్టి ఎంత తొందరగా అయితే అంత మంచిది, టర్న్ అరౌండ్ యూజ్ చేయాలి అని చెప్పి ఆ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్తుంది అనమాట. స్టేజ్ 4 ఏంటి, రీస్ట్రక్చరింగ్ ద బిజినెస్.
రీస్ట్రక్చరింగ్ ద బిజినెస్ అంటే ఎగ్జిక్యూట్ చేసినటువంటి టర్న్ అరౌండ్ ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఆర్గనైజేషన్ లో మేజర్ చేంజెస్ తీసుకురావటం అనమాట. నెక్స్ట్ రిటర్నింగ్ టు ద నార్మల్. ఆ చేంజెస్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆర్గనైజేషన్ లాసెస్ నుంచి మళ్ళీ ప్రాఫిట్స్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటి, కరెంట్ ప్రాబ్లమ్స్ డయాగ్నైజ్ చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత రీస్ట్రక్చర్ చేసి స్ట్రక్చరల్ చేంజెస్ చేసేసి ఫైనల్ గా ఆ రీస్ట్రక్చరింగ్ నార్మల్ గా వచ్చేట్లు చూసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారంటే వాట్ ఈస్ స్టెబిలిటీ స్ట్రాటజీ, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్టెబిలిటీ స్ట్రాటజీ అన్నాను. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఎ డూ నథింగ్ స్ట్రాటజీ అని చెప్పుకున్నాం మనం. ఏం చెయ్యరు అని కాదు, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ నే కొనసాగించే దాన్ని స్టెబిలిటీ స్ట్రాటజీ అంటారు. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలనుకుంటే ప్రాఫిట్స్ ఎక్కువ కావాలి అని అనుకోకుండా ఉన్న ప్రాఫిట్స్ తో సంతృప్తి పడి స్ట్రాటజీస్ లాంచ్ చేయటం అనేది స్టెబిలిటీ స్ట్రాటజీ యొక్క మేజర్ మోటో కింద చెప్పవచ్చు అన్నమాట. ఈ స్టెబిలిటీ స్ట్రాటజీ మేజర్ మోటో ఇది కాబట్టి స్టెబిలిటీ స్ట్రాటజీ ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చూస్తాం అన్నమాట. స్టెబిలిటీ స్ట్రాటజీ ఎందుకు వాడతారు, సేమ్ ఆర్ సిమిలర్ మార్కెట్ లో వెళ్తున్నప్పుడే స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతారు అనమాట. నెక్స్ట్ ఆన్ కాదండి, ఫోకస్ ఆన్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ కావాలని మాత్రం ఎప్పుడు అనుకో అన్నమాట. ఎప్పుడైనా స్టెబిలిటీ స్ట్రాటజీ వాడాలంటే దేర్ మస్ట్ బి నో ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఫంక్షనల్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎలా ఉందో అలానే కంటిన్యూ అవటం కోసం యూజ్ చేసేటువంటి స్ట్రాటజీనే స్టెబిలిటీ స్ట్రాటజీ అంటాం అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆన్ ద ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నప్పుడు స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతాం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఏం చేయలేదు కాబట్టి దాన్ని స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతాం అన్నమాట. నెక్స్ట్ లెస్ రిస్కీ, అంటే దీనికి సపరేట్ గా రిసోర్సెస్ ఏమి అలొకేట్ చేయట్లేదు, సపరేట్ స్ట్రాటజీస్ లాంచ్ చేయట్లేదు కాబట్టి రిస్క్ తక్కువ. నెక్స్ట్ ఇట్ ఈస్ రిలేటివ్లీ స్టేబుల్, ఎన్విరాన్మెంట్ లో ఎటువంటి కాంప్లెక్సిటీస్ ఉండవు. నెక్స్ట్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ గురించి వెళ్ళాం అన్నమాట. ఎప్పుడు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ కోసం కాబట్టి ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మాత్రం స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతాం అన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై వెన్ స్టెబిలిటీ స్ట్రాటజీ ఇస్ యూజ్డ్. Next is chapter 5. Chapter 5 లో బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ గురించి అన్నమాట. ఏ సెంచరీ ఓల్డ్ ఫుట్వేర్ కంపెనీ మోటా షూస్ అనేది ఒక సెంచరీ ఓల్డ్ ఫుట్వేర్ కంపెనీ అన్నమాట. ఇట్ హ్యాడ్ ఏ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ ఏ ఫుట్వేర్ చాయిస్ ఫర్ ఫార్మల్ అకేషన్స్. ఫార్మల్ షూ కంపెనీ అన్నమాట. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు రీఇన్వెంట్ ఇట్స్ బ్రాండ్. రీఇన్వెంట్ ఇన్ బ్రాండ్ అంటే కొత్త బ్రాండ్స్ ని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఏం చేసింది, ఇట్ టైడ్ అప్ విత్ ద ఫారెన్ ఫుట్వేర్ జైంట్ బఫ్రైన్. ఫారెన్ కంపెనీతో ఒక టైప్ లోకి ఎంటర్ అయింది అనమాట. అండ్ ఇట్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ హైడ్ సీక్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ. Putting its best foot forward, it launched extra soft, casual, relaxed. అంతకుముందు ఏం చేసింది, ఫార్మల్ అకేషన్స్ మాత్రం వాడేది అనమాట. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా సాఫ్ట్, క్యాజువల్, రిలాక్స్డ్ ఫుడ్ వేర్ ఫర్ యంగ్ పీపుల్ కూడా ఫోకస్ చేస్తూ వేరియస్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది అనమాట. ఎయిమింగ్ అట్ దిస్ బ్రాండ్ అండ్ ఇమేజ్ మేక్ ఓవర్, మోటా షూస్ డిసైడెడ్ టు ప్రైస్ ద హైడ్ అండ్ సీక్ ప్రోడక్ట్ బ్రాండ్ ప్రీమియం. What kind of Michael Porter's business level strategy is being used by Mota Shoe Company? State its advantages అన్నాడు. ఫస్ట్ అసలు మనకి మైకేల్ పోటర్ యూజ్ చేసినటువంటి బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఏంటవి అని చూడాలి. మైకేల్ పోటర్స్ ఏం స్ట్రాటజీస్ వాడారు, కాస్ట్ డిఫరెన్సియేషన్,
కాస్ట్ లీడర్షిప్, డిఫరెన్సియేషన్, ఫోకస్ అని 3 స్ట్రాటజీస్ వాడాడు. ఇక్కడ డిఫరెన్సియేషన్, కాస్ట్ లీడర్షిప్ అసలు ప్రైస్ గురించి ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. కాబట్టి ఫస్ట్ కాస్ట్ లీడర్షిప్ అనే స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో డిఫరెన్సియేషన్ వాడా? ఖచ్చితంగా వాడాడు అనమాట. ఎందుకు, ఎలా వాడాడు? ఫస్ట్ ఏం చేశాడు, ఇట్ ఈస్ ఏ ఫార్మల్ అకేషన్స్ మాత్రమే యూజ్ చేసినటువంటి షూస్ కంపెనీ. కానీ ఇక్కడ ఏం జరిగింది, క్యాజువల్ రిలాక్స్డ్ ఫుట్వేర్ కూడా స్టార్ట్ చేయడం చేశాడు అనమాట. కాబట్టి ఏ స్ట్రాటజీ వాడచ్చు, డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ వాడచ్చు అనమాట. మైకేల్ పోటర్ ఏ స్ట్రాటజీ వాడచ్చు అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ వాడచ్చు అనమాట. స్టేట్ ఇట్స్ అడ్వాంటేజ్. డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఎప్పుడైనా డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేస్తారు? ప్రాఫిట్స్ పెంచుకోవడం కోసం, యూనిక్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, ఇన్నోవేటివ్ గా ప్రోడక్ట్ తయారు చేయడం కోసం, నెక్స్ట్ బ్రాండ్ ఐడెంటిటీ అచీవ్ చేయడం కోసం, నెక్స్ట్ కాంపిటేటివ్ రైవల్రీ తగ్గించుకోవడం కోసం, సబ్స్టిట్యూట్ దగ్గర నుంచి పోటీ లేకుండా ఉండటం కోసం, నెక్స్ట్ బయ్యర్ బార్గెనింగ్ పవర్ ని ఎన్కాష్ చేసుకోవడం కోసం, ఇలా డిఫరెంట్ వేస్ గా బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ వాడతారు అన్నమాట. ఈ డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ అనేది వాడతారు అన్నమాట. నెక్స్ట్ buyers can exert considerable pressure on business. Do you agree? Discuss అన్నాడు. బయ్యర్స్ ప్రెషర్స్ ఎగ్జర్ట్ చేయొచ్చా బిజినెస్ మీద అంటే ఖచ్చితంగా ఎగ్జర్ట్ చేయొచ్చు ప్రెషర్స్. అంటే ఏం అడిగాడు ఇక్కడ, బయ్యర్ బార్గెనింగ్ పవర్ గురించి అడిగాడు. బయ్యర్ బార్గెనింగ్ పవర్ అంటే ఏంటి? బయ్యర్ నెగోషియేషన్ స్కిల్స్. బయ్యర్ నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అని అడిగాడు మనం. బయ్యర్ నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? ఒకవేళ కనుక బయ్యర్ కి లార్జ్ ఆల్టర్నేటివ్స్ గురించి తెలిసారనుకో, లార్జ్ నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు అతని బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది అన్నమాట. అలాగే బయ్యర్ కి సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి, అతని బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. అలా డిఫరెంట్ మోడ్స్. నెక్స్ట్ బయ్యర్స్ కనుక ప్రోడక్ట్స్ యూనిక్ గా ఉన్నాయి, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ కనుక అవైలబుల్ గా ఉన్నాయి అని అనుకోండి, ఖచ్చితంగా బయ్యర్ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది అని అడిగాను అనమాట. నెక్స్ట్ చాప్టర్ 6 ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అన్నమాట. A web company initially started an online marketplace for books. వెబ్ కంపెనీ అనేది ఇనిషియల్ గా ఏం చేసింది, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫర్ బుక్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ ఈ బుక్ స్టోర్. Want to expand a e-commerce platform selling electronic goods. Implementation of these needs additional funds. అంటే వెబ్ కంపెనీ అనేది ఒక ఆన్లైన్ బుక్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అని అనుకుంది అనమాట. ఇట్ స్టార్ట్ చేసింది. తర్వాత ఏం జరిగిందంటే, ఇట్ వాంటెడ్ టు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా యూజ్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అమ్ముదాం అని అనుకుంది. కానీ దీనికి చాలా ఎక్కువ ఫండ్స్ కావాలన్నాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అండ్ విచ్ యూ ఫైనాన్షియల్ మేనేజర్ యూ వుడ్ కన్సల్ట్. ఏ సోర్సెస్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయొచ్చు అని అడిగింది అన్నమాట. ఇప్పుడు సిన్స్ ఇట్ ఇస్ అండ్ వెబ్ ద్వారా లాంచ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా అన్నమాట. పాపప్ యాడ్స్ ద్వారా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ని కాల్ఫర్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ క్లిక్ అంటే ఏంటంటే ఎంతమంది అయితే రీడర్షిప్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా యాడ్స్ మీద మనీ ఎక్కువ గ్రాప్ చేయొచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ కొంత ఏర్పాటు చేసుకోవాలి, కొంత ఎమర్జెన్సీ క్యాపిటల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. యూజువల్ గా మనకి 2 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, డెట్ సోర్సెస్, ఈక్విటీ సోర్సెస్. ఈ 2 సోర్సెస్ ద్వారానే ఎవరైనా సరే క్యాపిటల్ ని రేజ్ చేసుకోవడానికి పాసిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ హ్యాస్ సెవరల్ స్టెప్స్. డిస్కస్ అన్నమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో చాలా స్టెప్స్ ఉన్నాయి, అవి ఏంటవి అని అడిగారు. వాటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఆన్సర్స్ 13th క్వశ్చన్.
13th క్వశ్చన్ ఆన్సర్ చూస్తున్నాము. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రోడక్ట్స్ ని డెవలప్ చేయటం అన్నమాట. ప్రోడక్ట్స్ ని డెవలప్ చేయటం అంటే ఏంటి? ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఐడియాస్ ని వెల్కమ్ చేసుకుంటూ కరెక్ట్ ప్రోడక్ట్స్ ని డెవలప్ వేరే ఫాస్ట్ పార్ట్నర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నాలెడ్జ్ అక్విజిషన్ చేసి కొత్త ప్రోడక్ట్స్ ని తయారు చేయటం అన్నమాట. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకపోతే మెటీరియల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిని ఆర్డర్ చేయటం అన్నమాట. సప్లయర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకోవటము, లేకపోతే సప్లయర్ దగ్గర నుంచి రిసోర్సెస్ పూల్ అప్ చేయటము జరుగుతుంది. తర్వాత క్వాలిటీ ఇష్యూస్, క్వాలిటీగా ఉందా లేదా ఆ సప్లైస్ అన్ని చూసుకోవటం అన్నమాట. తర్వాత ఐడెంటిఫైయింగ్ సోర్సెస్, ఏ సప్లయర్ దగ్గర నుంచి ఆర్డర్ చేయాలో చూసుకోవాలి. ఆ సప్లయర్ తో నెగోషియేట్ చేయాలి. నెగోషియేట్ చేయడం అంటే ఏంటి? తక్కువ ప్రైస్ కి ఆ సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ ని కొనాలన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే ఆర్డర్ ప్లేస్మెంట్, ఆర్డర్ పెట్టాలన్నమాట. తర్వాత ఇన్బౌండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? గూడ్స్ ని అతని దగ్గర నుంచి షిప్ చేసుకోవాలి, తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్ లో ఉంటాయి. ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవటం, మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం అనమాట. అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్స్ కి సెల్ చేయటం అనమాట. సెల్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అవుట్సోర్స్ చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్ కూడా అవుట్సోర్స్ చేసుకునే ప్రాసెస్ ఉందన్నమాట. నెక్స్ట్ కస్టమర్స్ కి ప్రాంప్ట్ సర్వీసెస్ రెండర్ చేయటం అనమాట. కస్టమర్స్ కి ప్రాంప్ట్ సర్వీసెస్ రెండర్ చేయటం అంటే ఏంటి? కస్టమర్స్ కి డిలే లేకుండా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉండేట్టు చూసుకోవటం, ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయటం అనమాట. లాస్ట్ అది పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవటం ప్రతి సేల్స్ పర్సన్ ది, ప్రతి ఎంప్లాయీస్ కూడా. ఇలా దీస్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవటం, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడం, తయారు చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం, అవుట్సోర్స్ చేయటం, సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, పర్ఫార్మెన్స్ మెజర్ చేయటం. దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాసెస్. చాప్టర్ 7 లో ఆర్గనైజేషన్ అండ్ స్ట్రాటజిక్ లీడర్షిప్ అనే చాప్టర్ లో ఒక కేసు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అన్నమాట. క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ అవర్ గ్లాస్ స్ట్రక్చర్ అన్నాడు. ఇక్కడ కేసులో ఏమి ఇచ్చాడో చూద్దాం. జూపిటర్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉంది అన్నమాట. ఇట్ ఈస్ నోన్ ఫర్ its ability to come out with path breaking products and innovative products తయారు చేయడం దీనికి ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్, దో ద వర్క్ ఎన్విరాన్మెంట్ అట్ జూపిటర్ ఈస్ రిలాక్స్ అండ్ క్యాజువల్. వర్క్ ఎన్విరాన్మెంట్ ఎటువంటి కాంప్లెక్సిటీ ఉండేది కాదు, ఎవరి వర్క్ వాళ్ళు చూసుకునే వాళ్ళు అన్నమాట. దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ద డెడ్ లైన్స్, కానీ టార్గెట్స్ మాత్రం ఖచ్చితంగా అచీవ్ చేయాలన్నమాట. ఎంప్లాయీస్ బిలీవ్ దట్ వర్క్ హార్డ్ ప్లే హార్డ్, అంటే ఈ వర్క్ ని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి అనే కాన్సెప్ట్ తో రిలీజ్ అయింది అనమాట. ద ఆర్గనైజేషన్ హస్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఫార్మల్ అండ్ హైరార్కియల్ సెటప్ టు మోర్ రిజల్ట్ డ్రివెన్ అప్రోచ్. రిజల్ట్ డ్రివెన్ అప్రోచ్ అంటే ఏంటి? నువ్వు టార్గెట్ అచీవ్ చేస్తే నువ్వు ఉంటావు, లేకపోతే లేవు. ఎంప్లాయీ టార్గెట్ అచీవ్ చేస్తే అతను ఆర్గనైజేషన్ ఉంటాడు, లేకపోతే అతను తీసేస్తాడు అనమాట. ఎంప్లాయీస్ ఆర్ కమిటెడ్ టు ద స్ట్రాటజీ అండ్ వర్క్ ఫర్ అచీవింగ్ దెమ్. దే గాడ్ ఇన్నోవేషన్స్ అండ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సీక్రెట్ ఇన్ వర్క్. వాళ్ళు ఇన్నోవేషన్స్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వాల్యూస్, ప్రాక్టీసెస్ అండ్ నార్మ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనమాట. వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట. అంటే ఏంటంటే ఎటువంటి లీడర్షిప్ స్టైల్ ఇక్కడ అడాప్ట్ చేస్తున్నారు అని అడిగారు అనమాట. ఇక్కడ ఎటువంటి లీడర్షిప్ స్టైల్ అడాప్ట్ చేస్తున్నారండి? ఎన్ని లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి మనగా? ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ స్టైల్ అని రెండు లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైలా, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ స్టైలా అనేది ఇప్పుడు డెసిషన్. ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్ అంటే ఏం చెప్తుంది?
రిజల్ట్ ఓరియంటెడ్, రివార్డ్స్ పనిష్మెంట్స్ వాటి ద్వారా మోటివేట్ చేయడం అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ స్టైల్ అంటే ఏం చెప్తుంది, వాళ్ళని చరిస్మాటిక్ లీడర్షిప్ స్టైల్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఇంకెక్కువ ఎంతూసియాజం తీసుకొచ్చే స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఎటువంటి లీడర్షిప్ స్టైల్ వాడాడు, ఇక్కడ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్ ని వాడాడు అన్నమాట. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అవర్ గ్లాస్ స్ట్రక్చర్. అవర్ గ్లాస్ స్ట్రక్చర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అడిగాడు అనమాట. ఎటువంటి లీడర్షిప్ స్టైల్ వాడాడు, ట్రాన్సాక్షన్ లీడర్షిప్ స్టైల్ వాడాడు, అది అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, అవర్ గ్లాస్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగాడు. అవర్ గ్లాస్ స్ట్రక్చర్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ లోనే చెప్పుకున్నాం. ఇది తీసుకుంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, లో లెవెల్ మేనేజ్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కానీ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రం ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రం ఎక్కడైనా సరే ప్రయారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ డ్యూటీస్ టాప్ మేనేజ్మెంట్ మిడిల్ మేనేజ్మెంట్ రెండు చేస్తే మిడిల్ మేనేజ్మెంట్ తక్కువ ఫంక్షనింగ్ ఉంటే అటువంటి స్ట్రక్చర్స్ ని అవర్ గ్లాస్ స్ట్రక్చర్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ దట్ వి సీ. Next question చూద్దాం. Last two questions of the unit. India's luxurious domestic airline Indian Jet. Indian Jet అనేది India's luxurious domestic airline అన్నమాట. It in an attempt to retain its leadership in aviation sector has hired JS Datta as the chief executive. అంటే నెంబర్ 1 మార్కెట్ లీడర్ గా ఎవాల్వ్ అవడం కోసం ఏం చేశాడంటే జేఎస్ దత్తా అనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని హైర్ చేసుకున్నాడు అనమాట. మిస్టర్ దత్తా విషెస్ టు రీఓరియంట్ ద కంపెనీ టు మేక్ ఇట్ ఎ డొమెస్టిక్ డిస్కౌంట్ క్యారియర్. అంటే ఏంటి, లో కాస్ట్ క్యారియర్ గా చేద్దాం అని అనుకుంటాడు అనమాట. హీ డిసైడ్ టు ఇంట్రడ్యూస్ నో ఫ్రిల్ బిజినెస్ మోడల్ by offering extremely low fare and improved margins by cutting traditional amenities. అంటే ఏరోప్లైన్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ తగ్గించి దాన్ని లో కాస్ట్ క్యారియర్ గా తీసుకెళ్దాం అని అనుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు, సచ్ యాజ్ రీక్లైనింగ్ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడం, కాంప్లిమెంటరీ మీల్స్ ఆఫర్ చేయటం. అలాంటి కాంప్లిమెంటరీ మీల్స్ అంటే instead of giving a total meal, a complimentary meal is given. Ala cost cutting measures chesaru. At the same time setting the stage for air revolution technology use chesaru. Next, it is an on time airline having proper systems in place, various technology use chesaru, and removing additional wastage process. Em wastage unte vaatannindi remove cheyadam start chesaru. Ippudu manaki em kavali, ఫస్ట్ ఇండియన్ జెట్ అనేది ఒక లగ్జరియస్ ఎయిర్ లైన్ అనమాట. ప్రైస్ ప్రీమియం కాస్ట్ లో ఉండేటువంటి ఎయిర్ లైన్ క్యారియర్ ని లో కాస్ట్ లీడర్ గా దాన్ని ఎవాల్వ్ చేయడం కోసం జేఎస్ దత్తా అనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడు అనమాట. వాట్ స్టెప్స్ విల్ యూ అడ్వైస్ టు మిస్టర్ దత్తా? దత్తాకి ఏమేమి స్టెప్స్ నువ్వు రికమెండ్ చేస్తావు, దాన్ని లో కాస్ట్ లీడర్ గా ఎవాల్వ్ చేయాలంటే మిస్టర్ దత్తాకి ఏమేమి స్ట్రాటజీస్ నువ్వు సజెస్ట్ చేస్తావు అని అడిగాడు ఫస్ట్. సెకండ్ది, వాట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అండ్ డిస్కస్ ఇట్స్ బేసిక్ ఫార్మ్స్. ఇవి రెండు క్వశ్చన్స్ అడిగాడు అనమాట. చూద్దాం ఇవి రెండు ఆన్సర్స్.
ఫస్ట్ అసలు కేసులో ఏం అడిగాడు, మిస్టర్ దత్తా చేయక ముందు అది ఒక ప్రీమియం కాస్ట్, అంటే ఏంటంటే దాని స్ట్రక్చరు, దాన్ని యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్. ఇప్పుడు దాన్ని లో కాస్ట్ క్యారియర్ గా తీసుకొద్దాం అని అనుకున్నాడు, కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ వాడదాం అనుకున్నాడు. హై కాస్ట్ లీడర్షిప్ నుంచి లో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీగా మారుదాం అన్నాడు. అంటే ఏంటి, ఏం జరిగింది, దెర్ ఇస్ ఎ కంప్లీట్ చేంజ్ ఓవర్, మేజర్ రాడికల్ చేంజెస్ తీసుకొచ్చే ప్రాసెస్ అన్నమాట. దాన్ని ఏమంటారు అనుకున్నాం, దాన్నే మన భాషలో ఏమంటారు, మన స్ట్రాటజికల్ టర్మ్స్ లో ఏమంటారంటే బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బిపిఆర్ అంటారు అనమాట. ఈ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ తీసుకురావాలి. ఎందుకు బిపిఆర్ అంటున్నాం అనుకున్నాం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రాడికల్ చేంజెస్ అన్నమాట. చిన్న చేంజెస్ కూడా కాదు, ఒక ప్రీమియం బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి క్యారియర్ ని లో కాస్ట్ చీపెస్ట్ క్యారియర్ గా చేద్దాం అని చెప్పేసి తీసుకురావటం, అంటే మేజర్ చేంజెస్ తీసుకురావాలన్నమాట. అటువంటి మేజర్ చేంజెస్ తీసుకురావాలంటే అసలు బీపీఆర్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ అంటే ఏంటి అని చూస్తున్నాను అనమాట. బీపీఆర్ లో వేరియస్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. బీపీఆర్ లో వేరియస్ స్టెప్స్ అంటే ఫస్ట్ డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్స్. ఇక్కడ బీపీఆర్ చదువుతుంది, దాన్ని ఈ ఎయిర్లైన్స్ కి ఎలా వాడతారో అని చూద్దాం. ఫస్ట్ డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, దే ఆర్ ద ఎండ్ రిజల్ట్స్ టు బి అకంప్లిష్డ్ ఆర్ ఫర్ ద రీడిజైన్ ప్రాసెస్. టోటల్ రీడిజైన్ ప్రాసెస్ కి ఏమేమి ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవాలి అని చూసుకోవాలన్నమాట. ఇక్కడ రీడిజైన్ ప్రాసెస్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, లో కాస్ట్ క్యారియర్ గా తీసుకెళ్దాం అనమాట. ఐడెంటిఫై కస్టమర్స్ అండ్ డిటర్మైన్ దే నీడ్స్. ఎవరు టార్గెటెడ్ కస్టమర్స్, అంతకు ముందు వరకు హై క్లాస్ కస్టమర్స్, ఇప్పుడు టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు, లో కాస్ట్ కస్టమర్స్ అనమాట, ఆర్ లో మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. కాబట్టి వాళ్ళ నీడ్స్ ఏంటవి అని తెలుసుకుందాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టడీ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని స్టడీ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ స్టడీ చేయాలంటే ఏం చేయాలి, యు గెయిన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ అండ్ వై. ఏంటి ఆ ఏ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేస్తున్నాము, దానికి ఏం రిసోర్స్ కావాలి, ఎందుకు చేస్తున్నాము అని ఖచ్చితంగా మనం రీజన్స్ తెలుసుకోవాలి. ఏ బిజినెస్ రీఇంజనీరింగ్ ప్రాసెస్ చేసినా కానీ ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటాం, కస్టమర్ నీడ్స్ తెలుసుకుంటాం, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని స్టడీ చేస్తాం అన్నమాట. బేసిక్ గ్రౌండ్. తర్వాత స్టెప్ ఏంటి, ఫార్ములేట్ ఏ రీడిజైన్ ప్లాన్. ఫార్ములేట్ ఏ రీడిజైన్ ప్లాన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నాం, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని స్టడీ చేసాం, స్టడీ చేసి కస్టమర్ నీడ్స్ అంటే తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఒక రీడిజైన్ ప్లాన్ అంటే న్యూ ప్లాన్ ని డ్రాఫ్ట్ చేయటం అన్నమాట. న్యూ ప్లాన్ ని డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. రీడిజైన్ ప్లాన్ ని డ్రాఫ్ట్ చేసేటం అంటే ఏంటి, వేరియస్ ఫార్ములేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రాటజీస్ ఇస్ డన్ దిస్ ఫేజ్ అన్నమాట. నెక్స్ట్ కస్టమర్ రీడిజైన్ నీడ్స్ ఏంటవి, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేస్తాం, న్యూ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేస్తాము, దాంట్లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, ఫ్లాస్ ఉండటం వల్ల ఏమైనా ఎర్రర్స్ వస్తాయా, ఎర్రర్స్ ఉండటం వల్ల దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అంటే మొత్తం రీడిజైన్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవాల్యుయేట్ చేసుకోవడం అంటే ఏంటి, న్యూ రీడిజైన్ ప్లాన్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని మెషర్ చేసుకోవడం అన్నమాట. సో వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్, ఫస్ట్ వన్ ఈస్ set the objectives, identify the customer needs. Next, formulate this, study the existing process, formulate the new design plan and execute the new design plan. ఈ 5 phases ద్వారా బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, దాంట్లో వేరియస్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్స్ ఏమేమి ఉంటాయి అన్నమాట. ఇంప్లిమెంటేషన్ కంట్రోల్స్ లో టూ బేసిక్ ఫార్మ్స్ ఉంటాయండి. ఒకటి మానిటర్ ద స్ట్రాటజిక్ థ్రస్. స్ట్రాటజిక్ థ్రస్ అంటే ఏంటి అంటే చూద్దాం. మానిటర్ ద స్ట్రాటజిక్ థ్రస్ అంటే ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్సెస్ అవనియండి, ఆ స్ట్రాటజీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనే దాన్ని మానిటర్ చేయాలన్నమాట.
అదే చెప్పాడు ఇక్కడ చూడండి. డిటర్మైన్ వెదర్ ద ఓవరాల్ స్ట్రాటజీ ఈస్ ప్రోగ్రెసింగ్ యాజ్ డిజైర్డ్. ఎలా అనుకున్నారో అలా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూసుకొని, లేకపోతే వెదర్ దెర్ ఈస్ ఏ నీడ్ ఫర్ రీఅడ్జస్ట్మెంట్, ఏమైనా చేంజెస్ చేయాలా అనేది కూడా చూసుకోవాలన్నమాట. దాన్ని మానిటరింగ్ స్ట్రాటజిక్ థ్రస్ట్ అంటారు. మానిటరింగ్ స్ట్రాటజిక్ థ్రస్ట్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ ఉంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, మనం అనుకున్నట్లే ప్రోగ్రెస్ అవుతుందా, ప్రాబ్లం లేదు. అనుకున్నట్టు ప్రోగ్రెస్ అవ్వకుండా ఏమన్నా మోడిఫికేషన్ చేయాలా, చేయమని రికమెండ్ చేయడం అనమాట. డిసైడ్ వెదర్ ద ప్రోగ్రెస్ ఈజ్ యాజ్ పర్ డిజైడ్ ఆర్ నీడ్ రీఅడ్జస్ట్మెంట్స్. ఈ రెండింటిని స్టడీ చేస్తాం దేంట్లో, మానిటరీ స్ట్రాటజిక్ థ్రస్ట్ లో. నెక్స్ట్ మైల్ స్టోన్ రివ్యూస్. మైల్ స్టోన్ రివ్యూస్ అంటే ఏంటి? మొత్తం స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత చివరికి కంట్రోల్ ఫేజ్ జరగదు. ఇంప్లిమెంటేషన్ మొత్తం నెంబర్ ఆఫ్ స్టేజెస్ లో జరుగుతుంది. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది, ఒక్కో ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ అటైన్ అయిందా లేదా చూసుకుంటారు. అటైన్ అయింది అనుకోండి, నెక్స్ట్ మైల్ స్టోన్కి వెళ్తుంది. నెక్స్ట్ మైల్ స్టోన్ అటైన్ అనుకోండి, నెక్స్ట్ మైల్ స్టోన్కి వెళ్తుంది. అలా ఏంటంటే నెంబర్ ఆఫ్ మైల్ స్టోన్స్ లో ఇంప్లిమెంటేషన్ ని ప్రొసీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. This is the second part of November. This is the second part of the RTP which is issued This is the second part of the RTP which is issued in the year November 2019. Thank you.